ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 2 BHK హౌస్ చూపిస్తున్నాను. ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో అయితే ఉంటుంది. అండ్ ఇంటీరియర్ పరంగా కానీ అండ్ క్వాలిటీ పరంగా కానీ హౌస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అవడం వల్ల 40 ఫీట్ రోడ్లు ఉంటాయి, పార్కు, స్విమ్మింగ్ పూల్ ఇలా చాలా ఉన్నాయి ఇందులోని. నేను చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. ఏమేమి ఎమ్యూనిటీస్ ఇచ్చారు అండ్ ఎట్లా ఉంది లోపల హౌస్ అనేది అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. మీలో ఎవరైనా కూడా మంచి హౌస్ తీసుకోవాలి బడ్జెట్లో అని అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో అనేది పూర్తి వరకు చూడండి, మీకు యూస్ అవుతుంది ఇది. సో 2 ఉన్నాయి, 2 హౌసెస్ కూడా ఈస్ట్లోనే ఉంటాయి. అండ్ ఇప్పుడు గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది ఒక 14.5 అడుగుల పైన వచ్చింది కార్ పార్కింగ్ పొడవు అనేది. ఒక కారు పెట్టుకోవచ్చు, అవసరమైతే బైక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 27x52 కొలతలు ఫ్రెండ్స్. ఇంటి కొలతలు వచ్చేసరికి 27 అడుగులు వెడల్పు ఉంటుంది, 52 అడుగులు లోతు అయితే వస్తుంది, 3.2 సెంట్లు ఉంటుంది, 156 గజాల కింద కూడా చెప్పుకోవచ్చు ఇది. ఇదంతా పార్కింగ్ స్పేసు. మెట్ల ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు. మెట్లు పక్కన కూడా ప్లేస్ ఉంది. సో మెట్ల ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ ఇదంతా కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది సందు వచ్చింది, 3.4 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది. ఇప్పుడు మనం చూస్తున్న సందు అనేది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ బాగా చివరిని చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇచ్చారు. బాగా వెనక్కి అయితే పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ అనేది. సో ఇంకా మనకి ఇది ఫినిష్ అయితే అవ్వలేదు, ఫినిషింగ్ వర్క్ ఒకటి పెండింగ్లో ఉంది. సో రైట్, లోపలికి వచ్చేసాం మనం. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది 16x10x9 2 సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది. ఇందులో సీలింగ్ అనేది డిఫరెంట్గా చేయించారు, బాగుంది. మనకి జస్ట్ చూడడానికి అలా ఉంటుంది కానీ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నారు. ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ మనకి ఒక కట్ టైప్ షేప్లో వచ్చింది చూడండి డిజైన్ అనేది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ బీచ్ కలర్కి వెళ్ళడం వల్ల మంచిగా వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది ఇందులోని. అండ్ ఇది సెంటర్లో ఒక పార్టీషన్ ఇచ్చారు, అక్కడక్కడ ఐడల్స్ పెట్టుకోవడం కోసం చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇది టీవీ యూనిట్ ఇది. అండ్ ఉత్తరం పక్కన కూడా గుమ్మం వచ్చింది చూసుకోండి దీనికి. ఇక్కడ ఇది ఉత్తరం పక్కన ఇచ్చిన గుమ్మం. ఇలా వచ్చాం మనం లోపలికి. సో ఇలా రాగానే ఎల్ షేప్ మనకి సోఫా సెట్స్ అట్లాంటివి వేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆ పక్కన డైనింగ్ ఏరియా వస్తుంది, చూపిస్తాను పదండి. సో హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన కాకినాడ దగ్గరలో ఎఫ్కే పాలెం ఉంటుంది చూసారు కదా, ఆ ఏరియాకి అయితే వస్తుంది. పిఠాపురం టు వైజాగ్ వెళ్ళే మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి మహా అయితే ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే కాకినాడ సిటీ నుంచి ఒక పావు గంట డిస్టెన్స్ అయితే పడుతుంది మనం సిటీ నుంచి ఇక్కడికి రావడానికి. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, చుట్టూరు మొత్తం అన్ని కూడా పొలాలే, మంచి గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఉంది, సెక్యూరిటీ కూడా ఉంటారు 24/7. సో డీటెయిల్స్ అన్నీ చెప్తాను, వీడియో పూర్తి వరకు చూడండి. సో ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు, కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చింది. అండ్ పూజా రూమ్ కూడా ఇందులో రావడం జరిగింది. ఇదిగోండి మీకు సైడ్ పూజా రూమ్, ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలకు వస్తుంది. దీని సైజ్ కూడా బాగా వచ్చింది. ఇది 3x4x6.5 సైజ్ ఇది పూజా రూమ్ అనేది. ఒక 4 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు. టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు. సో మొత్తం ఈ కమ్యూనిటీలో చూసుకున్నట్లయితే కనుక చాలా ప్లాట్స్ అయితే ఉన్నాయి, 40 ఫీట్ రోడ్లు ఉంటాయి. అండ్ పిల్లల కోసం ఏంటంటే చిన్నది ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ కాదు, ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అండ్ అట్లా ఇంకొకటి ఏంటంటే లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ, చిన్న లైబ్రరీ కూడా ఇస్తున్నారు, ఒక స్టేజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఆడుకోవడం కోసం మొత్తం ప్లే ఏరియా కూడా ఉంది. ఇలా మంచి మంచి ఎమ్యూనిటీస్ అయితే ఉంది టోటలీ లేఅవుట్ మొత్తం అంతాని. సో ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది 10x9 సైజులో ఒక కిచెన్ అయితే ఇచ్చేసారు. అండ్ ఒక విండో మంచి స్పేషియస్గా వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ కావాలంటే చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు, స్పేస్ అయితే ఉంది చిమ్నీ పెట్టుకోవడం కూడాని. కిందంతా కూడా స్టోరేజే, ఇక్కడ మీరు చూస్తుంది ఇదంతా కూడాని. టైల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక 10x9 సైజులు అయితే ఉంటుంది ఈ కిచెన్ వచ్చేసరికి. కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది, డ్రాస్ ఇవన్నీ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే సిలిండర్ పెట్టుకుంటామో ఆ స్పేస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఒక 2 సిలిండర్స్ అనేవి పెట్టుకునేంత స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ. క్లోజ్ చేసేద్దాము. సో చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి మొత్తం చుట్టుపక్కల అంతాని. అండ్ ఇంకొకటి ఏంటంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ హౌస్కి. సో కిచెన్ అయితే బాగుంది, ఫ్రీగా ఉంది మొత్తం అంతా కూడా. అండ్ డైనింగ్ ఏరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది కూడా పెద్దగానే వచ్చింది, 11.3x10.9 సైజులో ఉంటుంది.
ఇన్వర్టర్ ఇక్కడే పెట్టుకోవచ్చు అండ్ అట్లాగే ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు మనం. ఒక వాష్ బేసిన్ తీసుకున్నారు, సిరా కంపెనీది. ఇది ఒక 2 అడుగుల ప్లేస్ అనేది దక్షిణం పక్కన అయితే వదిలేశారు. ఇది మనకి సౌత్ సైడ్ వదిలిన ప్లేస్. ఇది 2 feet ఉంటుంది. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది చాలా బాగా వదిలేరు వీళ్ళు. అండ్ అవన్నీ కూడా పొలాలే చూసుకోండి. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ మొత్తం. ఇదంతా లేఅవుట్. ఇది చాలా ప్లాట్స్ ఉన్నాయి అండ్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఎఫ్కే పాలెం అనే ఏరియాకి అయితే వస్తుంది. మన కాకినాడకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. పదండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. ఇది మనకి ఏదైతే పార్టీషన్ వచ్చిందో పార్టీషన్లోనే స్టోరేజ్ వచ్చేసింది. సో మాస్టర్ బెడ్రూము చాలా పెద్దగా ఉంది. ఇది 17 అడుగుల వరకు పొడవు వచ్చింది. ఇది 10-9 వెడల్పుతో అయితే ఉంటుంది. 17 అడుగులు పొడవు, 10-9 వెడల్పు అంటే చూసుకోండి ఎంత స్పేషియస్గా వచ్చిందో. ఇది టాప్లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు. అండ్ అట్లాగే మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే వార్డ్రాప్ ఉంది ఓపెనబుల్ డోర్స్ తోటి. అండ్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొఫైల్ లైటింగ్తో మంచి డీసెంట్గా కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ ఈ వాల్ కూడా అలా ప్లెయిన్గా వదిలేకుండా బుద్ధాది ఒక ప్లెయిన్ థీమ్ డిజైన్ వచ్చింది చూడండి. బాగుంది, మరి ఓవర్గా లేదు, సింపుల్గా ఉంది ఇది డిజైన్ అనేది. అండ్ ఆ సైడ్ విండో దగ్గర చూసుకున్నట్లయితే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా కంప్లీట్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీకి అయితే వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మిర్రర్ అయితే ఒకటి వస్తుంది, ఇంకా పెట్టలేదు ఆ మిర్రర్ అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి దీనికి సంబంధించిన విండో ఫ్రేమింగ్ మొత్తం గ్రానైట్ అయితే వచ్చింది. అండ్ యూపీవీసీ విండోస్ వాడారు. కలాయి పైప్ అనేది సేఫ్టీగా అయితే వాడారు. ఇది తుప్పు పట్టదు. ఇది మెయిన్ ఇక్కడ ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించినవి యూపీవీసీకి సంబంధించిన విండోస్ వచ్చేసాయి మొత్తం కంప్లీట్ ఇదంతా. బయట అవన్నీ కూడా పొలాలే మొత్తం అన్నీ కూడా. బ్యాక్ సైడ్ స్పేస్ ఉంది ఇక్కడ మనకి, వెనకాల కూడా ప్లేస్ వదిలేరు వీళ్ళు. సో ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను పదండి మీకు. సో బాత్రూమ్స్ 2 కూడా పెద్దగానే వచ్చాయి. ఈ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసరికి 5x5 7 సైజులు అయితే ఉంటుంది. వాల్ మొత్తం టైల్స్ వచ్చేసాయి. టాప్లో సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు. అండ్ కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది టోటల్గా 156 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా. ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 58 లక్షలు చెప్తున్నారు, 58 lakhs చెప్తున్నారు. ఇది ఇంకా తగ్గిస్తారు, తగ్గించే అవకాశం ఉంది, మీరు మాట్లాడవచ్చు కూడా. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా పర్లేదు, అంటే మరీ పెద్ద బెడ్రూమ్ అని చెప్పను కానీ మంచి సైజులో అయితే వచ్చింది. 11.3x9 7 సైజ్ బెడ్రూమ్ ఇది. స్విచ్లు కూడా పక్కనే తీసుకున్నారు, డోర్ పక్కనే ఉన్నాయి ఇక్కడ. అండ్ లోపలికి ఇలా వెళ్ళగానే చూడండి, ఏదైతే మనం బెడ్ వేస్తామో ఆ బెడ్ పక్కన కూడా స్విచ్చెస్ అనేవి కరెక్ట్గా తీసుకున్నారు. బాగా ఇచ్చారు ఇక్కడ స్విచ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. రెగ్యులర్ టైప్లో మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్ కాకుండా హాల్ ఒక కలర్ తీసుకున్నారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక కలర్, అండ్ అట్లాగే మాస్టర్ బెడ్రూమ్ ఇంకొక కలర్, ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అయితే ట్రై చేశారు వీళ్ళు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది వార్డ్రోబ్ ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చిన వార్డ్రోబ్. ఇది మరీ పెద్దగా లేదు, సరిపోతుంది, నార్మల్ సైజ్ తీసుకున్నారు. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం పదండి. ప్రైస్ అయితే 58 లక్షలు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ, చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సెక్యూరిటీ, పార్కు, స్విమ్మింగ్ పూల్ అండ్ లైబ్రరీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఎమ్యూనిటీస్ అనేవి. సో ఫ్రెండ్స్ ప్లానింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. 27x52 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగే. సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే హాల్లోకి వెళ్ళిపోతాము. అండ్ లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. అండ్ కిచెన్ పక్కనే మనకి పూజా రూమ్ అనేది కూడా రావడం జరిగింది. అండ్ మెయిన్ ఏంటంటే ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగా వదిలేరు వీళ్ళు. మాస్టర్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, దానికి సంబంధించిన బాత్రూము. సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వార్డ్రోబ్ మీరు చూసుకున్నట్లయితే కనుక కింద కొంచెం స్పేస్ అయితే వదిలేరు. ఇలా దేనికి వదులుతూ ఉంటారంటే మనం ఇన్ కేస్ ఏదైనా రూమ్ అనేది వాష్ చేసుకోవాలి, కడుక్కోవాలి అనుకున్నప్పుడు వాటర్ అనేది దాని కింద వెళ్లకుండా అయితే ఉంటుంది. సో ఇది కూడా బాగా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. స్పేస్ కూడా చాలా బాగుంది, కొంచెం హైట్లో తీసుకున్నారు. అంటే మాపు కాకుండా డైరెక్ట్ వాటర్ వేసినా కూడా ఏం కాదు.
టోటల్ మొత్తం వాస్తుపరంగా అన్నీ చూసుకుని కన్స్ట్రక్షన్ చేశారు. 2 ఉన్నాయి మనకి, ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, లోన్ అనేది పెట్టుకోవచ్చు. సో మెట్ల ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ వచ్చింది, చూపిస్తాను పదండి. ఇది ఇండియన్ స్టైల్ ఇచ్చారనుకుంటా, ఒకసారి చూపిస్తాను చూసుకోండి. సో బాత్రూమ్ కూడా ఇరుగ్గా అయితే లేదు, పర్లేదు, బాగానే వచ్చింది, పెద్దగానే ఉంది. ఇది స్నానాలు చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. అండ్ స్టెప్స్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 6 అడుగులు వెడల్పు వచ్చింది ఇక్కడ. సో రైట్, మనం పైకి వచ్చేసాము. సో ఈ పైన మనం చూసుకున్నట్లయితే కనుక 9x12 సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు. అన్నీ కూడా 9x12 సైజ్ కాలమ్సే. ఒక 12 కాలమ్స్ వచ్చాయి అండ్ ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. ఫ్రంట్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ గ్లాస్ వచ్చేసింది చూడండి. సో అర్థమయ్యాయి కదా టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి.